శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నరనారాయణులు తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రము, పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని ప్రకాశమానంగా భక్తాదులందరూ కూడా దర్శిస్తున్నటువంటి పుణ్యక్షేత్రము, ఆది కేదార క్షేత్రంగా ప్రకాశిస్తున్నటువంటి బదరీనారాయణ దివ్య మహాక్షేత్రంలో పురుషోత్తమ మాసంలో స్వామివారి యొక్క దర్శనం, ఆ తప్తకుండంలో స్నానమాచరించడం, జపము తపము అనుష్ఠానము చేయటం మానవులకు అత్యంత శ్రేయోదాయకమని పెద్దలు చెప్తారు. అసలు పురుషోత్తమ మాసం, దీన్నే అధిక మాసము అంటారు. ఈ అధిక మాసంలో మానవులు ఏ కార్యక్రమాన్ని ఆచరించాలి అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక జ్ఞాన సంపదని పెంపొందించుకొని తద్వారా పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలి. అలా అయ్యేందుకు ముఖ్యమైనటువంటిది ఒకటి జపము, రెండవది తపము, మూడవది అనుష్ఠానము, తర్వాత యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా అధిక మాసంలో కనుక ఆచరిస్తే అధికస్య అధికం ఫలం అని పెద్దలు చెప్తారు. అటువంటి జపతపానుష్ఠానాలు, హోమములు, యజ్ఞములు, యాగములు ఈ పురుషోత్తమ మాసంలో ఆచరించడం చేత ఇక్కడ చేస్తున్నటువంటి ఏ కించిత్ సత్కార్యమైన అనంతమైనటువంటి బహుళ ప్రయోజనాన్ని, బహుళమైనటువంటి అదృష్టాన్ని జీవులకు అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ పురుషోత్తమ మాసంలో సాక్షాత్తు నరనారాయణులు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉంటే వారి తపస్సుకు ఆటంకం కలగకుండా శ్రీ మహాలక్ష్మీదేవి బదరీ వృక్షంతో వారిని సేవించడం చేత ఈ క్షేత్రాన్ని బదరీ క్షేత్రము అని భక్తులు పిలుస్తూ ఉన్నారు. అటువంటి మహాబదరీ క్షేత్రంలో బదరీ పంచాయతనంగా స్వామివారు ఇక్కడ విరాజమానుడై ప్రకాశిస్తూ ఉన్నారు. అలకనంద, సరస్వతి నదుల యొక్క దివ్య సంగమాన్ని, సరస్వతీ నది యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని ఈ క్షేత్రంలోనే మనం దర్శనం చేస్తాం. విశేషమేమి అంటే ఇప్పుడు సరస్వతీ నదికి అంత్య పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పుష్కరం తర్వాత వచ్చేటువంటిది యమునా పుష్కరం. అది పరమాత్మ ప్రకాశించినటువంటి బృందావనంలో ప్రభావవంతంగా యమునాదేవి యొక్క దర్శనం మనం చేయవచ్చు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి బదరీ క్షేత్రంలో వ్యాస మహర్షుల వారు శ్రీ మహాగణపతి చేత భారతాన్ని రచింపజేశారు. అటువంటి వ్యాస గుహ కూడా మనం ఈ బదరికా క్షేత్రంలో దర్శనం చేయవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే శంకర భగవత్పాదుల వారు ప్రస్థానత్రయానికి భాష్యాన్ని రచించి ఈ బదరికా క్షేత్రంలోని శిష్యులకు పాఠం చెప్పారు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి శిష్యులకి పాఠం చెప్తున్నటువంటి సమయంలో మహానుభావుడైనటువంటి వ్యాసదేవుల వారు ఇక్కడికి విచ్చేయటం, శంకర భాష్యాన్ని ప్రశంసించడం, శంకర్ల వారు వ్యాసుల వారికి నమస్కరించి నేను రచించినటువంటి ప్రస్థానత్రయంలో ఏదైనా దోషం ఉందేమో చూడండి అంటే వ్యాసుల వారు పెద్దగా నవ్వుతూ ఈ మాటే దోషము అన్నారట. అదేమి అంత మాట అంటున్నారు అన్నారట. గోవింద శిష్యస్య కథాన్నిరుక్తం అని చెప్తారు వ్యాసుల వారు. గోవింద భగవత్పాదుల వారి యొక్క శిష్యులు దోషాన్ని ఎలా ప్రతిపాదిస్తారు, అసలు గోవింద భగవత్పాదుల వారి శిష్యులు దోషాన్ని ఎప్పుడూ చెప్పరు అనేటువంటి విశేషాన్ని వ్యాసదేవుల వారు శంకర్ల వారిని ప్రశంసాపూర్వకంగా ఇక్కడనే వారి యొక్క అనుగ్రహాన్ని చూపించారు అన్నారు. కారణం ఏమిటి అన్నారు. శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి శంకరుడైతే వ్యాస మహర్షుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. అటువంటి శంకరులు, వ్యాసుడు చరించినటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి బదరికా క్షేత్రంలో విజయవాడకు చెందినటువంటి సనాతన ధార్మిక పరిరక్షణా సమితి బ్రహ్మశ్రీ వేదమూర్తులు, విద్వదాహితాగ్నులైనటువంటి శ్రీ గుంటూరు రామచంద్ర సోమయాజి గారి దివ్య ఆధ్వర్యమున 12 జ్యోతిర్లింగ మహాక్షేత్రాలలో జరుగుతున్నటువంటి శతరుద్ర సహిత శతండీయాగంలో ఈ ప్రాంతంలో ఈరోజు ఈ మహాక్షేత్రంలో శతరుద్ర సహిత శతచండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో భక్తిగా చాలామంది భక్తాదులు ఇక్కడికి విచ్చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వాతావరణం ప్రతికూలంగా లేదు, చాలా అనుకూలంగా ఉన్నది. ఇదంతా ఎలా వచ్చింది అన్నారు. సాక్షాత్తు బదరీనారాయణ స్వామి
తనకు అత్యంత ఇష్టుడైనటువంటి పరమేశ్వర ప్రీతిగా జరుగుతున్నటువంటి ఈ యాగాన్ని స్వామివారు తమ చేతులతో సంరక్షిస్తున్నారు అన్నందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అటువంటి పురుషోత్తమ మాసం, మహానుభావులందరూ కూడా ఈ మాసంలో అనంతమైనటువంటి కార్యాలు, అనంతమైనటువంటి జపతపానుష్ఠానాదులన్నీ చేస్తారు. కాబట్టి స్వయం తీర్ణ పరాంతారైతే ఎవరిని ఎవ్వరూ ఉద్ధరించలేరు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్తారు పెద్దలు. అటువంటి ఎవరిని వారు ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నాన్ని బహుళంగా చేసేందుకు భగవంతుడు మనకి అనుగ్రహించినదే ఈ పురుషోత్తమ మాసం. ఆ పురుషోత్తమ మాసంలో భగవత్ప్రీతిగా ఆత్మజ్ఞాన సాక్షాత్కారయుక్తంగా అనేకమైనటువంటి సాత్విక ధర్మాలను ఆచరిస్తూ, అనుసరిస్తూ, అనుష్ఠిస్తూ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటమే మానవులు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యము అని పెద్దలు చెప్తారు. అటువంటి మహద్భాగ్యం మనందరికీ ఇక్కడ కలుగుతూ ఉన్నది. అందుకు పరమేశ్వరుడికి, బదరీనారాయణ స్వామికి అనేక కృతజ్ఞతాపూర్వక మనస్సులు తప్ప మనమేమీ తెలియచేసుకోలేం అని చెప్తూ, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః.